హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎదురు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇది ఓటింగ్ డే తర్వాత రోజు వ్లాగ్ అనమాట. ఐ థింక్ ఇంకా సమ్మర్ హాలిడేస్ డే 1 డే 2 3 అంతా ఎండ్ అయిపోయింది. బికాజ్ నేను కంటిన్యూషన్ బ్లాగ్స్ చెయ్యట్లేదు. నాకు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో అందువల్ల నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు బ్లాగ్స్ మీద. సో కొంచెం ఉన్నవే నేనైతే అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఆఫ్టర్ 3 days తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చేసాను మా అమ్మ స్పెషల్ రసం రెసిపీతో. ఈ రసం నా ఫేవరెట్ అండ్ మా చెల్లి ఫేవరెట్, మా పిల్లల ఫేవరెట్, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. అందులోకి మా మమ్మీ మసాలా నూరుతుందనమాట. రోట్లో మిక్సీ ఈ మధ్య మిక్సీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, రోట్లోనే దంచుతున్నాను. అదే బెటర్ థింగ్ కూడా. సో వీలైతే మ్యాక్సిమం మిక్సీని అవాయిడ్ చేయడం బెస్ట్. కాకపోతే కుదిరినప్పుడు ఇలా అలా అవుతూ ఉంటుందన్నమాట. సో చందుగడు అయితే ఎర్లీ మార్నింగ్ మేము కళ్ళు తెరిచి చూసరికి మా ఇంటి మీద ఉండిపోతాడనమాట. అలా మా ఇంట్లో ఉంటాడు. సో వాడిని నడవమని చెప్తున్నాను, నడవమంటే అటు వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఏదో క్లిక్ అలా తీసేసుకుంటూ ఉంటా. ఎంతైనా చిన్నపిల్లలు ఆ స్మైల్ అదంతా డిఫరెంట్ లెవెల్ అనమాట. ఇక్కడైతే మా మమ్మీ రసం కూడా కాచేసింది. నేను ఫుల్ రెసిపీ అయితే కవర్ చేయలేదు. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, డెఫినెట్గా ఐ విల్ షేర్ ద రెసిపీ అనమాట. సో ఇది చాలా ఫేవరెట్. అందులోకి కాంబినేషన్ ఎందుకంటే ఆ రోజు చెల్లి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండే, ఎర్లీ మార్నింగ్ రసం చేసేసింది మమ్మీ. అండ్ ఎగ్ ఫ్రై అనమాట. ఎగ్ ఫ్రై అందులోకి కాంబినేషన్ సూపర్గా అదిరిపోయింది. అందులోకి మా మమ్మీ ఉల్లిపాయలు కట్ చేస్తుంది. అది కూడా చాక్తో కాదు, కత్తిపీటతో అనమాట. నేనైతే చాక్తో కట్ చేస్తాను, మా అమ్మ అయితే కత్తిపీటతో అలా చేస్తుందనమాట. మా పిల్లలు అప్పుడే నిద్ర లేచి వచ్చారు. నేను కూడా ఎర్లీ మార్నింగే లేచాను, వచ్చి వీడియో అంతా షూట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు ఎగ్ ఫ్రై అయిపోయింది, రసం అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా చెల్లికి బాక్స్ పెట్టడం ఒక్కటే తరువాయి అనమాట. నేనైతే పొయ్యి దగ్గరికి రాక చాలా డేస్ అయిపోతుంది. కుకింగ్ మీద అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వ్లాగ్స్ మీద అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బికాస్ చెప్పాను కదా, నాకు అదైతే ఎగ్జామ్ అయితే అయిపోయిన తర్వాత ఫుల్ వ్లాగ్స్ అప్డేట్స్ అయితే డెఫినెట్గా నేను ఇచ్చేస్తాను, అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. ఇంకా మా చెల్లికి అయితే మమ్మీ ప్యాక్ చేసేస్తుంది బాక్సెస్. చాలా రోజుల తర్వాత మా చెల్లిని కూడా చూపిస్తున్నాను మీకు వ్లాగ్స్లో. ఈ వ్లాగ్ షూట్ చేసి నాకు తెలిసి 2 weeks పైనే అవుతుందన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే మా చెల్లి వెళ్ళేటప్పుడు పెట్టిన క్యారియర్లోంచి ఏదో ఒకటి తీయడము అలా చేసేస్తూ ఉంటారనమాట. అందులో మా చిన్న అబ్బాయి ఫస్ట్ ఉంటాడు. ఈలోపు నేను కూడా బాత్ చేసి రెడీ అయ్యి వచ్చేసాను. సో ప్రిపరేషన్ టైం కాబట్టి సో యాజ్ యూజువల్ రొటీన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మా పిల్లలు అయితే బీభత్సమైన రచ్చ చేసేస్తూ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేస్తూ. నేను పీనట్ బటర్ మ్యారిగోల్డ్ బిస్కెట్ పూసుకొని తింటున్నాను. ఏమో మరి. సో మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, దాంతోపాటు పీనట్ బటర్ తీసుకొస్తే మావాడు దాన్ని బిస్కెట్స్లో వేసుకొని తింటున్నాడు అనమాట. సో ఓట్స్ అయితే పక్కన అలాగే ఉండిపోయినాయి. ఇంకా బొమ్మలు చూస్తున్నారు ఈ హాలిడేస్లో మా పిల్లలు. స్క్రీన్ టైం బీభత్సంగా పెరిగిపోయింది. స్టార్టింగ్ 2 weeks నేను కంట్రోల్ చేశా, కానీ అసలు ఆ స్క్రీన్ టైం అనేది ఇంకా నేను బిజీ అయిపోవడంలో తగ్గించలేకపోతున్నాను. బట్ ట్రై చేయాలన్నమాట. చూశారు కదా, ఇంకా రసము అన్నము వేసుకొని అలా ఎగ్ ఫ్రై వేసుకొని బాగా రసం పోసుకొని కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమంది రసం ఫేవరెట్స్ ఉన్నారు, రసం లవర్స్ ఉన్నారు అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టమాటా రసం అయితే నా ఫేవరెట్ అనమాట. నేను చేసే రసం చాలా బాగుంటుంది, నాకు ఇష్టము పర్టికులర్గా అండ్ పర్సనల్లీ. అండ్ మా అమ్మ చేసే రసం అయితే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. రసం అండ్ ఆలూ ఫ్రై సూపర్ కాంబినేషన్. మీరు ఏ కాంబినేషన్తో తింటారు, మీకు ఏ కాంబినేషన్ ఇష్టం అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేను మదర్స్ డే రోజు చేశాను కదా చాక్లెట్ ఐస్ క్రీమ్, ఎప్పుడో షేర్ చేయాల్సిన రెసిపీ, ఆ క్లిప్ ఇందులో యాడ్ చేసేసాను అబ్బా. కండెన్స్డ్ మిల్క్, నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, అలాగే డేట్స్ అన్నమాట.
ఆ డేట్స్ మన దగ్గర ఉంటే చాలు. ఖర్జూరాలు అవి మెత్తగా ఉంటాయి కదా, ఆ ఖర్జూరాలు అనమాట. ఇవి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఒక గ్లాస్ పాలు తీసుకుంటే చాలు, పావు లీటర్ పాలకి చాలా ఐస్ క్రీమ్ అవుతుంది మనకి. దట్టు హోమ్ మేడ్, టేస్టీ, హెల్దీ అనమాట. ఇందులో ఎటువంటి షుగర్ నేనైతే యాడ్ చేయలేదు. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఆ మదర్స్ డే వీడియో రోజు మీరు చూసున్నారు. సో పాలు బాగా మరగపెట్టుకోవాలన్నమాట. ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో అవి మరుగుతున్నప్పుడు నేను ఖర్జూరాలు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ ఖర్జూరాలు వేయాలి. ఆ ఖర్జూరాలు వేసి బాగా తిప్పాలి. ఆ ఖర్జూరాలు వేడికి మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో లక్కీగా ఒక 4 or 5 ఉన్నాయి. నేను స్వీట్నెస్ కోసం అవే యాడ్ చేశాను అనమాట. ఇంకా అయిపోవచ్చుని. ఇవేంటంటే బాగా మెల్ట్ అయ్యి పాలు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొంచెం సేపు అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది నేను ఇన్స్టాలో రెసిపీ చూశాను. నేను మా అబ్బాయి రీల్స్ చూస్తూ ఉంటే ఇది మా అబ్బాయికి నచ్చిన రెసిపీ, నాతో సేవ్ చేయించి ఇలాగే చేయాలి అని అన్నాడు. వాడి కోసం నేను ఆ పర్టికులర్ రెసిపీలో ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ నేను తీసుకొచ్చి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంటే అప్పటికైందనమాట. ఇంకా చాలా రెసిపీస్ నేను చేసి పెట్టాను మా పిల్లలకి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో అవి చేసినప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను ఆబ్వియస్గా. సో ఇక్కడైతే జీడిపప్పు, బాదం పప్పు అండ్ డేట్స్ వేసాం కదా, ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఉడకాలి, అలా అలా కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపేసిన తర్వాత బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత నా దగ్గర కోకో పౌడర్ ఉంది కదా, సో కోకో పౌడర్ కూడా మీకు చూపించేస్తున్నాను. ఆ కోకో పౌడర్ ఒక 1/2 స్పూన్ మీరు కనుక యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుండిందో అసలు. బేక్ కింగ్ కోకో పౌడర్ అంట. నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది నాకు 200 ఎంతో పడింది. అది 100 grams 250 ఐ థింక్ 400 పడినట్టుంది. నాకు రేట్ ఐడియా లేదు, కానీ కొంచెం వేసిన చాలా ఫ్లేవర్ వస్తుంది. ఎంత బాగుండిందో కోకో పౌడర్, నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత చూసారా, నేను పెద్ద టేబుల్ స్పూనే వేసాను. అందులో 1/2 వేసుకున్నా సరిపోతుంది. కానీ ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. అదే నాకు చాలా హెవీ అనిపించింది. అలా వేడి వేడి పాలలో కోకో పౌడర్ వేసి బాగా కలపాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. నేను ఏంటంటే వీడియో షూట్ చేస్తూ ఒక పక్క ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా ఇలా చేసేసాను అనమాట. బాగా మిక్స్ అయ్యే వరకు కలిపితే ఆ పాలు కాగుతున్నప్పుడు వచ్చింది ఫ్లేవరు. మా పిల్లలైతే ఏంటి మా సువాసన వస్తుందని అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారు. అది చేసినంతసేపు నేను టేస్ట్ చేస్తూనే ఉన్నా. నాకు అప్పుడే నచ్చింది. దాని ఫ్లేవర్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి, చాలా బాగా నచ్చింది. అండ్ కండెన్స్డ్ మిల్క్ తెప్పించాం కదా, కండెన్స్డ్ మిల్క్ ఇప్పుడైతే యూస్ చేస్తున్నా. అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను కదా పాప్స్కిల్లో, అప్పుడు యూస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. కండెన్స్డ్ మిల్క్ 1/2 బాటిల్ పడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఇది కూడా పాలతోనే చేస్తారు కదా, ఇంకా రిచ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట నాకు తెలిసి. సో నేనైతే టేస్ట్కి సరిపోయినంత స్వీట్నెస్ చూసి యాడ్ చేసుకున్నాను. కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేశానని చెప్పట్లేదు. స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకొని చూసుకోండి. మీరు ఎంత స్వీట్ తినగలరు ఏంటి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కలుపుతూనే ఉంటున్నాను, ఎందుకంటే అడుగంటిపోతుంది అనమాట. అందులో కోకో పౌడర్ వేసాం కదా, అడుగంటిపోతుంది. సో ఇదంతా వేసిన తర్వాత బాగా ఆరనివ్వాలి. ఆరిపోయింది చూసారా, ఫైనల్గా ఆరిపోయింది అనమాట. నాకు ఆరిపోయినాక అంత తిక్కుగా వచ్చింది. ఇందులో ఉన్నాయి కదా డేట్స్, బాదం పప్పు, జీడిపప్పు, అవి మిక్సీలో వేసి కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి ఫస్ట్. సో నేను దాంతోపాటు ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నాను, ఎందుకంటే పాలు ఒకేసారి వేసేస్తే అది పలుకులుగా ఉంటుంది, గ్రైండ్ అవ్వదు. మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో వేసాను కదా, ఇప్పుడు అవి కచ్చాపచ్చాగా మెదిగినాయి. తర్వాత నేను పాలు కూడా పోసేసి గ్రైండ్ చేసుకున్నా. మళ్ళీ ఏంటి వైట్గా కనిపిస్తుంది అక్కడ అంటే అది మలై అన్నమాట. పాల మీద మేగడ ఉంటుంది కదా, అదనమాట. అది యాడ్ చేసుకున్నాను. కొంతమంది క్రీమ్ అంటారు, ఫ్రెష్ క్రీము, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో ఎలాగో ఉంటుంది కాబట్టి నేను అది యాడ్ చేశాను, రిచ్ ఫ్లేవర్ ఇవ్వడానికి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బాక్స్ కానివ్వండి, ఒక కంటైనర్ కానివ్వండి, అడుగున బటర్ పేపర్ వేసేసి మీరు వేసేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ అలా ఏం వేయలేదు, నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి బాక్సులో వేసేసి గాలాడకుండా 8 to 12 hours అది బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎర్లీ మార్నింగ్కి రెడీ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత నేను పెట్టిన నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు మదర్స్ డే అయింది. లక్కీగా తినడానికి తీసాము. అలా స్కూపర్ ఉంటే మీ దగ్గర స్కూపర్తో తీసుకోవచ్చు. మా చెల్లికి అలా అది గరిట ఉంటుంది కదా, గుంట గరిట, దాంతో తీస్తే స్కూప్లా వచ్చింది. నేను ట్రై చేశాను, నాకు రాలేదు, కానీ మా చెల్లికి వచ్చిందనమాట. చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో.
నాకైతే టేస్ట్ ఎంత బాగుండిందంటే ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతైనా హోమ్ మేడే బయట కంటే కూడా. ఈ మధ్య ఐస్ క్రీమ్స్ మేకింగ్ వీడియోలు బయట సోషల్ మీడియాలో చూసి మైండ్ పోతుందనమాట. మీ పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలంటే ఇంట్లోనే చేసి పెట్టండి. మ్యాక్సిమం బయట తెచ్చి పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. నేనైతే అదే చేస్తున్నాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అలా అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్లీ ఆ స్కూప్స్ వేసిన తర్వాత మా చిన్నోడు ఆకుండా తినేశాడు. ఎలా ఉందంటే సూపర్ అని చెప్పడానికి కూడా ఖాళీ లేకుండా తినేస్తున్నాడు. ఇంకా మా పెద్ద అబ్బాయి రివ్యూ ఆల్రెడీ మీరు మదర్స్ డే రోజు విన్నారు. మా చెల్లి ఫస్ట్ బైట్ నీకే అంటుంది. నాకు వద్దు, ముందు మీరు కింద పడకుండా తినండి అని చెప్పాను. నాకు తెలిసిందే కదా, ఏదైనా ఒక వంట చేస్తే దాన్ని ఎదుటి వాళ్ళు తిని బాగుంది అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరబ్బా. నాకైతే అసలు కిక్కిస్తుంది అనమాట. సో సూపర్ ఉందంట. తర్వాత నేను కూడా తిన్నాను. ఎంత బాగుండిందో, సూపర్ ఉంది. అసలు బయట తీసుకొచ్చినా అంత టేస్ట్ ఉండదేమో అనిపించింది. ఐస్ క్రీమ్ ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అని నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నా. డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ నేను ట్రై చేస్తాను. ఎంత ఈజీగా చేసా మనం ఇంట్లో ఉన్న వాటితోనే అనేది మీకు డెఫినెట్గా నేను చేసినప్పుడు షేర్ చేస్తాను. వెరీ కమింగ్ సూన్ ఒక మంచి రెసిపీస్తో నేను డెఫినెట్గా మీ ముందు ఉంటాను. ఇంకా అంతే, ఈ వ్లాగ్ని ఇంతటితో ఏం చేసేస్తున్నా. ఫైనల్లీ మేము దిగిన పిక్స్ అదనమాట. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ vlog.